రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త పాలసీని రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్. ఎన్నికల కోడ్ ముగిసేలోగా పాలసీలు రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. ఇందుకు సంబంధించి ప్రపంచ దేశాల్లో ది బెస్ట్ పాలసీల్ని అధ్యయనం చేయాలని సూచించారు. మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారులతో యూనివర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల్ని నియమించింది ప్రభుత్వం. రేపు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు సీఎం రేవంత్. పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడేలా విధానాలు ఉండాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు సూచనలు చేశారు. గత సమీక్ష సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పనుల పురోగతికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. టెక్స్టైల్స్ కు సంబంధించి రాష్ట్రంలోని పవర్లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు సీఎం. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కొత్తగా 6 పాలసీలను రూపొందించనున్నట్లు సీఎంకు తెలిపారు అధికారులు. ఎంఎస్ఎంఈ, ఎక్స్పోర్ట్, న్యూ లైఫ్ సైన్సెస్, రివైజ్డ్ ఈవీ, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ పాలసీలను రూపొందిస్తున్నామని సీఎంకు వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక పాలసీలను పూర్తి స్థాయిలో రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఇందుకు సంబంధించి ప్రపంచ దేశాల్లో ది బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు. యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలను నియమించింది ప్రభుత్వం. సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జ్ వీసీలుగా బాధ్యతలు అప్పగించింది. ఓయూ ఇన్ఛార్జ్ వీసీగా దానకిషోర్, జేఎన్టీయూకు బుర్ర వెంకటేశం, కాకతీయ వర్సిటీకి వాకాటి కరుణ నియమితులయ్యారు. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా రిజ్వీ, తెలంగాణ వర్సిటీకి సందీప్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి శైలజ రామయ్యర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీకి నవీన్ మిట్టల్, పాలమూరు వర్సిటీకి నదీం అహ్మద్, జవహర్లాల్ నెహ్రూ ఫైనాన్స్ వర్సిటీకి జయేష్ రంజన్, శాతవాహన వర్సిటీకి ఇన్ఛార్జ్ వీసీగా సురేంద్ర మోహన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ప్రముఖ రచయిత, గాయకుడు అందశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. తెలంగాణ రాష్ట్ర గీతం జై జై హై తెలంగాణ సాంగ్ రూపకల్పనపై సీఎంతో సమావేశమే చర్చించారు. జూన్ 2న సోనియా గాంధీతో రాష్ట్ర గీతాన్ని విడుదల చేయించనుంది సర్కార్. అందశ్రీ రాసిన జై జై హై తెలంగాణ గీతానికి పలు మార్పులు చేశారు. 1.5 నిమిషం నిడివితో రాష్ట్రం గీతం ఉండనుంది. కీరవాణితో సాంగ్ కంపోజింగ్ చేయించింది ప్రభుత్వం. ఈ సందర్భంగా ఎంఎం కీరవాణి, అందశ్రీని శాలువాతో సన్మానించారు సీఎం రేవంత్ రెడ్డి. శ్రీవారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా తిరుపతి చేరుకున్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణుగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. రేవంత్ కు ఘన స్వాగతం పలికారు ఏపీ నేతలు, కార్యకర్తలు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు సీఎం.